కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ గ్రామీణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో విబీజీ రామ్జీ అనే స్కీమ్ని తీసుకుని రావడం జరిగింది. ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే నిధులు విడుదల చేసేవారు. ఈ విబీజీ రామ్జీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు విడుదల చేస్తే మిగిలిన 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలని చెప్పి మొదట రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు విడుదల చేస్తేనే ఆ 60% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పడం ఈ స్కీమ్లో భాగమైంది. దీనివల్ల ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి మన రాష్ట్రాలు మీద భారం పడుతుంది. అలాగే ఈ స్కీమ్ని కూడా అమలు చేయలేక ఇబ్బందులకు గురవుతారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదల ప్రజలకి ఈ ఉపాధి హామీ పనులుకి దూరం అయిపోతారు. వాళ్ళకి పనులు లేక అనేక ఇబ్బందులు ఏర్పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి రేపు జనవరి 5వ తేదీ ఈ ఉపాధి హామీ పనుల మీద అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ కూలీలు అలాగే ప్రజలందరూ పాల్గొని ఈ విబీజీ రామ్జీ కొత్త చట్టం మాకొద్దు, పాత ఉపాధి హామీ చట్టం మాకు కావాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ అలాగే వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ విబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.